పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఒక ఇంటి తలుపు తట్టాడు. వస్తున్నా అన్న స్వరం నెమ్మదిగా వినిపించింది ఆ ఇంట్లో నుంచి. చిన్నపిల్లల గొంతులా ఉంది. 3-4 నిమిషాలవుతోంది. అయితే వస్తున్నా అన్న మనిషి ఆ ఇంట్లో నుంచి బయటకు రానే లేదు. విసుగు చెందిన పోస్ట్ మ్యాన్ గట్టిగా అన్నాడు, ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి, ఉత్తరం తీసుకోండి, ఇంకా నేను ఎన్నో ఉత్తరాలు బట్వాడా చేయాలి అని. నెమ్మదైన స్వరంతో మరింత దగ్గర నుంచి, పోస్ట్ మ్యాన్ గారు, ఉత్తరాన్ని తలుపు వద్ద ఉంచండి, నేను వస్తున్నా అని వినిపించింది. అమ్మా, ఈ ఉత్తరం స్పీడ్ పోస్ట్ కనుక తప్పనిసరిగా మీ సంతకం కావాలి. అలా ఉత్తరాన్ని వదిలేసి వెళ్ళడం కుదరదు. మీరు త్వరగా రండి బయటకు అన్నాడు పోస్ట్ మ్యాన్. దాదాపు 10 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. కోపంలో ఉన్న పోస్ట్ మ్యాన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయాడు. నోట మాట రాలేదు. ఎందుకంటే వచ్చిన అమ్మాయికి 2 కాళ్ళు లేవు. చేతులు మోకాళ్ళ మీద అలా దేక్కుంటూ వచ్చి పోస్ట్ మ్యాన్ దగ్గర ఉన్న ఉత్తరాన్ని తీసుకుంది. ఉత్తరాన్ని ఇచ్చి సంతకం తీసుకున్న తర్వాత ఆ పోస్ట్ మ్యాన్ ఆ అమ్మాయి పరిస్థితికి చాలా బాధపడుతూ విచారంగా వెనుదిరిగాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ ఇంటికి ఏ ఉత్తరం వచ్చినా 10 నిమిషాల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితిని అర్థం చేసుకున్న పోస్ట్ మ్యాన్ అలానే వేచి ఉండేవాడు. అయితే ఓసారి ఉత్తరాన్ని తీసుకోవడానికి వచ్చిన ఆ అమ్మాయి పోస్ట్ మ్యాన్ కాళ్ల వంక చూసింది. అతను కాళ్లకు చెప్పులు లేకుండా ఉద్యోగం చేస్తున్నట్లు ఆ పాప గమనించింది. పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఇవ్వటానికి వచ్చే టైంలో అతని పాదముద్రలను కొలిచింది ఆ పాప. అతని పాదాల సైజ్ తెలుసుకోవడానికి. ఓ రోజు పాప అతనితో ఇలా అంది, అంకుల్, నా నుంచి దయచేసి నా ఈ చిన్న బహుమానం మీరు తీసుకోవాలి, వద్దనవద్దు అని అడిగింది. వెంటనే పోస్ట్ మ్యాన్, అమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, నీ వద్ద నుంచి బహుమానాన్ని నేనెలా తీసుకోగలను అన్నాడు. దానికి ఆ పాప వినలేదు. అంకుల్, మీరు తప్పక తీసుకోవాల్సిందే అని అనడంతో ఆ బహుమతిని తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ ప్యాకేజ్ విప్పి చూశాడు. చూసిన మరుక్షణం అతని కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి ఇచ్చిన ప్యాకెట్లో ఒక జత చెప్పులు ఉన్నాయి. తను ఇంతకాలం ఉద్యోగం చేస్తున్నా ఎవరు తను చెప్పులు లేకుండా నడుస్తున్నాను అని గమనించిన వారే లేరు. అందుకే ఆ అమ్మాయి చేసిన పనికి అతని మనసు చలించిపోయింది. పోస్ట్ మ్యాన్ ఆ తర్వాత రోజు నేరుగా తన ఆఫీస్కి వెళ్ళి తన అధికారితో తనను ఆ బీట్ కాకుండా వేరే బీట్కి మార్చమని వేడుకున్నాడు. ఎందుకలా అడుగుతున్నావు అని పోస్ట్ మాస్టర్ అతన్ని అడిగాడు. అతని కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. సార్,